అసెంబ్లీలో విద్యుత్ సమస్యపై చర్చ జరిగే వరకు కదలబోమని భీష్మించిన తెలుగుదేశం శాసనసభ్యుల ఆందోళన రాత్రంతా కొనసాగింది. అర్ధరాత్రి వేళ వారిని పోలీసులు అసెంబ్లీ నుంచి తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయానికి తరలించిన నిరసన కొనసాగించారు. అక్కడ ఆరుబయటే రాత్రంతా నిద్రించారు. ఈ ఉదయం అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. విద్యుత్ సమస్యపై ఒత్తిడి పెంచుతూ తెలుగుదేశం శాసనసభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలో పోలీసులు ఎమ్మెల్యేల మధ్య పెనుగులాట జరిగింది. మోత్కుపల్లి నరసింహులు, నరేంద్ర, సండ్ర వెంకట వీరయ్య పోలీసుల బలవంతపు తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేతలు ఆందోళన కొనసాగించారు. ఎందుకు అరెస్ట్ చేశారండి? చేశారు అనుకుందాం. మమ్మల్ని చీకటి మొత్తం చీకటికి లైట్లన్నీ బంద్ చేసి దొంగలను పట్టుకొస్తారా? మమ్మల్ని పట్టుకొచ్చి ఇవాళ ఇక్కడ వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టిపోతే ఆగుద్దండి ఉద్యమం? పోలీసులను అడ్డం పెట్టి ఎంతకాలం ఈ రాజ్యాన్ని నడుపుకుంటారు? మీరు మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఇక జరగనివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు చర్చ జరగాల్సిందే. చర్చ పెట్టుకుంటున్నాం మేము. ఇలా చర్చ పెడితే అసలు రంగం బయటకు వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత ఉత్పత్తి జరిగాది, ఎంత మేము పవర్ ఇచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఉత్పత్తి పెంచారు, రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల ఈ ఉత్పత్తిని, ఈ ఎలక్ట్రిసిటీ విధానాన్ని ఎంత దుర్మార్గంగా చేశాడనేది కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు పవర్ ఇస్తానా, పవర్ ఉన్నది, పవర్ ఎంత కొంటాడు, ఎంత కమ్ముతున్నాడు, దీంట్లో ఎంత లాలుచి పడుతున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అనేది కూడా మేము అసెంబ్లీలో ప్రూఫ్ చేసేందుకు తయారున్నాం. అంతకుముందు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన చేస్తుండగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు మంచినీరు అందకుండా చేశారు. నిరసన విరమింపచేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎజెండాలో విద్యుత్ అంశం చేర్చుతామని సభాపతి మాటగా ఆయన హామీ ఇచ్చారు. ఇదే విషయమై మంత్రి శ్రీధర్ బాబు చర్వాణిలో తెలిపారు. కానీ స్పష్టమైన హామీ కోసం తెలుగుదేశం నాయకులు పట్టుపట్టారు. నీళ్లు కూడా రాకుండా చేసి గత 12 గంటలుగా నిరసన తెలియజేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని అర్ధరాత్రి శాసనసభని చీకటమయంలో ఉంచి లైట్లన్నీ తీసేసి పోలీసులు అత్యంత దారుణంగా అరెస్టులు చేసేటటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని, సభలో విద్యుత్పై చర్చకు అందుకే ముందుకు రావడం లేదని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. శనివారం విద్యుత్ సమస్యపై ప్రభుత్వం స్పందించుకుంటే సభను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.